హలో అండి అందరికీ. ఈరోజు లంచ్ కోసం చేపల పులుసు చేస్తున్నా. ఇది మా అమ్మమ్మ స్టైల్‌లో చేస్తున్నా అనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. ఏ చేపతో అయినా సరే ఇలా గనక పులుసు పెట్టారంటే గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే. అంత బావుంటుంది. ఈ చేపల పులుసులో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? వేడి వేడిగా తింటే ఒక టేస్టు, వండిన రోజు తింటే ఒక టేస్టు, నెక్స్ట్ డే తింటే ఇంకో టేస్టు. ఎలా అయినా సరే చేపల కూర టేస్టే చాలా అంటే చాలా బావుంటుందండి. ఇంకా వండిన రోజు కంటే నెక్స్ట్ డే తింటేనే ఇంకా బావుంటుందనేసి అయితే అంటూ ఉంటారు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. చాలా అంటే చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చండి. అస్సలు చేపల కూర వండడం రాని వారు కూడా ఇలా గనక చేస్తే పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. ఈ చేపల పులుసు కోసం ముందుగా చేపల్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని, చేపలకి ఉప్పు, పసుపు, కారం అన్నీ కూడా బాగా పట్టించేసి ఒక పక్కన పెట్టేయాలి. అలాగే మనము టమాటాన్ని కొద్దిగా ఫ్రై చేసుకొని, టమాటా పేస్ట్ లాగా చేసుకోవాలనమాట. పచ్చి టమాటాలు చేయకూడదండి. కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత పేస్ట్‌లా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. చేపల కూర ఎప్పుడు కూడా కొద్దిగా వెడల్పుగా ఉన్న కళాయిలోనే చేసుకోవాలండి. అప్పుడే మనకి ముక్కలు చెదరకుండా నీట్‌గా వస్తుంది. కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులన్నీ కూడా వేసుకోవాలి. ముఖ్యంగా మెంతులనమాట. ఈ చేపల కూరలో మెంతులు టేస్ట్ అయితే ఇంకా డిఫరెంట్‌గా చాలా బావుంటుంది. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి, అల్లము దంచుకొని వేసుకోవాలండి. ఇప్పటి రోజుల్లో అయితే మనం అందరము కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్‌నే యూజ్ చేస్తున్నాము. నేను వీడియో స్టార్టింగ్‌లోనే చెప్పాను కదా! ఇది మా అమ్మమ్మ గారి స్టైల్‌లో చేస్తున్నా అని. అందుకోసమే అల్లము, వెల్లుల్లి దంచేసి అయితే వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత చేప ముక్కలు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా! ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. అన్నీ ఒకేసారి అయితే వేసుకోకూడదు. చేప ముక్కలు వేసిన తర్వాత పదే పదే కలపకూడదండి. ఓన్లీ నేను వీడియోలో ఎలా అయితే చూపించానో అలా కళాయితో మాత్రమే కదుపుతూ తిరిగేసుకోవాలి. ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్‌ని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి అవన్నీ కూడా చేప ముక్కలకి బాగా పట్టేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడొచ్చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని పులుపుకు తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనము చేప ముక్కలకి ఉప్పు, పసుపు, కారం అన్నీ కూడా బాగా పట్టించేసాం కాబట్టి ఫైనల్‌గా చివర్లో ఉప్పు, కారం టేస్ట్ చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా ఫైనల్‌గా ధనియాల పొడి, ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి. వేడి వేడిగా చూడటానికి కూడా ఎంత టెంప్టింగ్‌గా ఉందో కదా! ఇంకా లేట్ చేయకుండా తినేద్దామని చెప్పేసి వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని అయితే తిన్నాను. నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బావుందండి. ఎవరైనా ట్రై చేయాలంటే ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.